ఆంధ్రుల తాబేదారులే ఏలుతున్నారు అంటూ కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్ళు గద్దెనెక్కిండ్రు. తెలంగాణ ప్రభుత్వంలో వారిదే పెత్తనం, పైనున్నోళ్ళు లక్షల కోట్లు దోసుకుంటారు. ఎవరన్నారు ఈ మాట? రాజగోపాల్ రెడ్డి అన్నాడు. సాక్షాత్తు రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ఏమన్నాడు? ఏపూరు సోమన్న కార్యక్రమం అది. ఆయన 25 ఏళ్ల ప్రస్థానంకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో రవీంద్ర భారతిలో కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు చాలామంది అటెండ్ అయ్యారు. దాంట్లో రాజగోపాల్ రెడ్డి ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే, అట్లే కె పుష్పలీల మాజీ మంత్రి, ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. సో మాజీ మంత్రి పుష్పలీల వీళ్ళిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి ఆ కార్యక్రమం. నల్గొండ గద్దరు, గిద్దె రామ్ నర్సయ్య, స్వర్ణక్క, రేలారేల గంగ, రాచకొండ రమేష్, ఇట్లా అందరూ కూడా అటెండ్ అయ్యారు. అందరూ కూడా కనిపించారు. వరంగల్ శ్రీను. సో వీళ్ళంతా ఒకటే ఒక మాట మాట్లాడిర్రు. కళాకారులకు మాకు హక్కు లేదా, చట్టసభలకు పోయేది లేదా, కళాకారులను ఆడిపిస్తారు, పాడిపిస్తారు, వాడుకుంటారు. ఎప్పుడైతే ప్రజలందరూ గుమిగూడ దాకా మాతో చేయించి చివరికి మమ్మల్ని గేట్ల కాడ నిలబెడతారు, మాకెందుకు అవకాశం ఇయ్యరు, మాకు కూడా వాటా కావాలని మొదలయ్యారు, బయలుదేరారు. వాళ్ళు కూడా అడుగుతారు, మాకు కూడా చట్టసభలకు పోయే అవకాశం ఇవ్వమని అడిగితే అది ఏపూరు సోమన్న రూపంలో ఆయనని ఏదైనా ఉంటే మీకు హనుమంతుని లెక్క ఉంటాడు కాబట్టి మీరు చట్టసభలకు తీసుకుపోండి అని చెప్పి వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో ఆయనకు మద్దతు తెలిపారు. ఎవరికి? ఏపూరు సోమన్నకి రాజగోపాల్ రెడ్డి చేతిలో పెట్టినట్టుగా చెప్పారు. నిన్న జర పట్టాభిషేకం లెక్కనే అనిపించింది. ఈయన తీసుకపోయి ఆయన చేతిలో పెట్టినట్టు, ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేని చేసి అన్నట్టుగా ఈయన తీసుకపోయి ఆయన అప్పచెప్పినట్టు, పట్టాభిషేకం దత్తాత అట్లా ఏదో ఒకటి ఎక్కడికి వెళ్ళి ఆయన అప్పచెప్పినట్టు ఆయన తీసుకున్నట్టుగా నేను చూసుకుంటా ఏపూరు సోమన్న భవిష్యత్ అని చెప్పి డైరెక్ట్గా ఆయన అన్నాడు. నన్ను మోసం చేస్తున్నారు, ప్రతి పార్టీ వాడుకున్నది. అంతకంటే ముందు నేను బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పాటలు పాడి ఆ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించిన, ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ అని మాట్లాడింది నేనే, ఫస్ట్ కొట్లాడింది నేనే. దాని తర్వాత నా పాట ఊరూరా బయలుదేరినాక ఇంకా తర్వాత ప్రభుత్వం వచ్చినాక సరే ఆయనకి ఏం జరిగింది, ఏం మురిగింది, ఎట్లా అయింది, ఎన్నికలకు ముందు అనుకుంటా ఎక్కడికి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ గడప దొక్కిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. గన్ని మాటలు మాట్లాడి గన్ని పాటలు పాడి, అంటే మల్లారెడ్డి అసంటోడు తిట్టిండు కదా, మరి వీళ్ళు తిట్టిరు వాళ్ళు తిట్టిరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తిట్టిండు కదా, మరి ఇంతమంది ఇన్నన్నాక కూడా పోయారు కదా, ఆయన పోతే ఏంది అని ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎవరు తిట్టినా మళ్ళీ తీసుకుంటారు కదా అని చెప్పి ఎన్ని పాటలు పాడినా ఏం చేసినా మళ్ళీ తీసుకుంటారని వెళ్ళిపోయాడు. పోయినందుకు ఏమైందంటే అక్కడ కూడా ఆయనకు భంగపాట అయింది. అంటే ఆయన కోరుకున్నది రాలేదు. వైఎస్ఆర్ టీపీ షర్మిలమ్మ దగ్గరికి పోయిండు. ఫస్ట్ కాంగ్రెస్కి వెళ్ళి షర్మిలమ్మ దగ్గరికి వెళ్ళి మనందరికి ఎరక తుంగతుర్తి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిండు. షర్మిలమ్మకి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ చక్కగా కాంగ్రెస్. సో చెప్పాలంటే ఆయన మీ పదవుల కోసమో లేకపోతే ప్యాకేజీల కోసమో పోయినోడు కాదు, ఎక్కడికి వెళ్ళి కడుపు నొప్పుతోని ఆకలితో పోయినోడు అని అనుకోవచ్చు. ఎందుకంటే పాట పాడి మా వల్ల అధికారంలోకి వస్తారు కానీ మమ్మల్ని ఎవడు దేక్తలేడు, మమ్మల్ని గేటు కాడ కుక్కల లెక్క చూస్తున్నారు. పైగా మామూలుగా నిన్న ఏడ్చిండు ఆయన, నేను చూసిన ఆయన స్పీచ్ని, ఏడ్చిండు, దుఃఖం వచ్చింది ఆయనకి, మమ్మల్ని వాడుకుంటుర్రు అన్న అని చెప్పి. అంటే లేదు నేను చూసుకుంటా కళాకారులకు సంబంధించి ఆయన ఒక మాట ఇచ్చిండు. అయితే అక్కడ జరిగినంత విషయం చూస్తే మందుల సామేలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మీటింగ్ లాగా భవిష్యత్తులో తుంగతుర్తిలో ఏపూరు సోమన్న నిలబెట్టబోతున్నా నువ్వు జాగ్రత్త అని చెప్పి, అంటే కులం పేరుతోని మతం పేరుతోని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు వస్తుండ్రు, వచ్చేటప్పుడు వంగి వస్తుర్రు, వచ్చిన తర్వాత అంటే ఓడమల్లన్న బోడమల్లన్న అన్నట్టు చేస్తూ ఉన్నారు. ఇలా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నామినేషన్లకు కూడా పైసలు లేకపోతే నేను నామినేషన్లకు పైసలు ఇస్తే పోయి వేసిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. చివరికి చిరుమర్తి లింగయ్యకి ఇప్పిస్తే ఆయన అట్లనే చేసిండు, మందుల సామేలని పేరు పెట్టకుండా ఇంకొక ఆయన అట్లనే చేసిండు అని చెప్పి ఉదాహరణ చెప్పి ఇటోడు అటుపోయిండని ఇటున్నాడు ఇటు అంటుండని చెప్పి ఇట్లా ఇవన్నీ కూడా వ్యాఖ్యలు చేస్తే మందుల సామేలకు వార్నింగ్ ఇవ్వడానికి పెట్టుకున్నట్టుగా ఉన్నది మీటింగ్ అని చాలామంది కామెంట్ చేసిర్రు. అక్కడ కొంత జరిగింది కూడా అదే. అందుకే ఏపూరు సోమన్నని ఎట్లయినా సరే నేను చట్టసభలకు తీసుకెళ్తా అని చెప్పినట్టుగా కనిపించింది. సరే, ఇదంతా చెప్తూ రాజగోపాల్ రెడ్డి నోట్లోంచి వచ్చినటువంటి మాటలుగా తెలంగాణకు సంబంధం లేనోళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడనోళ్ళు ఇలా గద్దెల మీద ఎక్కి కూర్చున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, ప్యాకేజీలు తీసుకుంటున్నారు, పైగా కాంట్రాక్టులు తీసుకుంటున్నారు, విపరీతంగా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు అని చెప్పి ఒక బాంబు వేల్చాడు. మొన్నటిదాకా వీలైనంత వరకు సంయమనంతో మాట్లాడినటువంటి రాజగోపాల్ రెడ్డి చివరికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, పైగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, సోమన్న నువ్వు గజ్జెగట్టు నేను రుమాలు చుడతా అని చెప్పి ఓపెన్గా పాదయాత్రకు బయలుదేరుతా అని చెప్పి అన్నాడు. నువ్వు గజ్జెగట్టు, నువ్వు కైగట్టు, నేను రుమాలు చుడతా, ఇద్దరం కలిసి ప్రజలకు పోదాం, మాట్లాడదాం అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడే క్రెడిబిలిటీ పైన క్వశ్చన్స్ వస్తాయి. సొంత పార్టీలో ఉండి సొంత ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి విమర్శలని కొంత ప్రజలు స్వీకరించినప్పటికీ మరి సరే తను ఏం చేయలేడు కాబట్టి, చేయలేకపోతున్నాడు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడితే మరి కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఇద్దరిని తిడితే ఆయనకి ఎంత లాభం చేకూరుతుంది అండ్ ఎంత ప్రజాదరణ వస్తుంది అనే దాని మీద చాలా చర్చ జరిగింది నిన్న.
మేధావులు కూడా చాలామంది నాకు కాల్ చేశారు, చాలామంది మాట్లాడారు. అట్లెట్లయితుంది, అట్లా కరెక్ట్ కాదు కదా. ఆయన వేయాలనుకుంటే కూడగట్టాలి, లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ ఒక్కతాటి మీద తీసుకురావాలి. ఏ పార్టీలో ఎక్కడన్నా ఉండని ఈ తెలంగాణను బాగు చేయాలనుకుంటే కొంతమంది మేధావులను, జర్నలిస్టులను, కవులను, కళాకారులను, పోరాట యోధులను జమ చేసుకోవాలి. ఒక గ్రూప్గా, ఒక ఫోర్స్గా పోతేనే ముందుకెళ్తాం తప్ప లేకపోతే ఉపయోగపడదు. మళ్ళీ అనవసరంగా ఇంకా ప్రెజర్ ఎక్కువైతుంది, ఎండ్లకు కాకుండా చేస్తారు అని చెప్పేసి అన్నటువంటి మాట ఉంది ముందర. ఇప్పుడు ఆయన ముందర ఇట్లాంటిది ఉంది. అయితే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎవ్వరు చేసినా కూడా, బయటోడు ఎవ్వరు చేసినా కూడా ఎగిరెగిరి మాట్లాడుతుండే. సామరామోహన్ రెడ్డి, అద్దంకి దయాకరో, ఇంకోలో బల్మూరు వెంకటో బయటకు వచ్చేస్తుండే. ఇప్పుడు రమ్మనండి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు రమ్మనండి బయటికి. ఎవరు వస్తారు రండి, ఏం మాట్లాడరు. ఇప్పుడు అడ్డం పడతారు కదా ఇట్లా. రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట వచ్చినా ఇట్లా అడ్డం గోడలే కళ్ళబడి ఎగబడతారు కదా. ఇలా రాజగోపాల్ రెడ్డి మాటలు కోరిన కౌంటర్ ఇయ్యి అయితే నవ్వుకొంతోనన్నా ఇస్తారు ఎవరన్నా. బట్టి ఆయన ఒక శక్తి అని తెలుసు, ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి అని తెలుసు. రెండోది, ఆయనతో గోక్కుంటే మన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఆయన అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి క్యాండిడేట్. సో రాజగోపాల్ రెడ్డి ఎదుర్కోవడం కంటే సపడే కోకుండా నయమని చెప్పి డిసైడ్ అయిపోతారు తప్ప ఒక్కనికంటే ఒక్కరికి ధైర్యం ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఇదే మాట వేరేటోళ్ళు అని ఉంటే ఈ పార్టీకి కౌంటర్లు వచ్చేవి. ఇదిగో ఏమన్నాడు చూసిరా, ఆంధ్రోళ్ళ తాబేదారులే వెళ్తున్నారు, ఇంత చేసి లాస్ట్కు మళ్ళీ వాళ్ళే. కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్ళు గద్దెనెక్కిరు. ఈయన ఉన్నాడు పక్క పంటే, అసలు కాంగ్రెస్కి సంబంధమే లేదు. తెలంగాణ ప్రభుత్వంలో వారిదే పెత్తనం, పైనున్నోళ్ళు లక్షల కోట్లు దోసుకుంటున్నారు. అయిపోయి 3.5-4 లక్షల కోట్లు అప్పు చేసిరంటే ఇక మరి దోపిడీ ఎట్లగబడుతుంది చూడు. 5 లక్షల ఇందిరమ్మ బిల్లుకు 500 కొర్రీలు. నేను చెప్పినా కదా ఇందాక, పేదోనికి ఒక 5 లక్షల డబ్బులు ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవడానికి ఆయనకు అవకాశం ఇచ్చి దానికి 500 కొర్రీలు పెట్టి నువ్వు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా కట్టాలి, అట్లా కట్టాలి. రాజకీయాల్లో మార్పునకు ముందుకు రండి, నేను గెలిపించిన ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలంటూ ఆంధ్ర నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వారు నేడు తెలంగాణను వెళ్తున్నారు. చిత్రం అయిపోయింది. అంటే కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒకటి కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డాడు, కేసీఆర్ కొట్లాడిండు, కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది అని అలాగ అవకాశం ఇచ్చారు 2 సార్లు. వాళ్ళు దోసుకున్నారని వాళ్ళను అంటిమి, తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు దోసుకున్నారని వాళ్ళను అంటిమి. ఇలా తెలంగాణకు సంబంధం లేనోళ్ళు, ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు ఆంధ్రోళ్ళ తొత్తులని గెలిపించుకొని మళ్ళీ అదే మాట అనబడుతుంది. మరి ఏం చేద్దాం? ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న, మరి ఏం చేద్దాం? ఎవరిని తెచ్చుకుందాం? ఎవరిని నమ్ముదాం? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళనా, కొట్లాడి దోసుకున్న వాళ్ళనా, తెలంగాణ కోసం కొట్లాడకుండా దోసుకుంటున్న వాళ్ళ? ఎవరికంటే నయం? ఇది బెటర్. ఇది ఇంట్లో చెక్ చేయాలి. మనము పారామీటర్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు చెక్ చేయాలిగా. నిన్న మొన్న చెప్పినట్టు, మనోడు మనకై చేయనోని కంటే మందోడు మనకు చేసేటోడు నయం కదా. మనోడు అయ్యుండి మనకు బొక్క పెట్టేటోడు కంటే మంది వేరేటోడు అయ్యుండి కూడా మనకు చేసేటోడు ఆడు గొప్పోడే కదా, ఆడు నయమే కదా. సో ఇక్కడ కూడా మరి ఎవరిని చేసుకుందాం చెప్పండి? సంబంధం లేనోడు, తెలంగాణ కోసం కష్టపడనోడు ఇలా దోసుకుంటుండు అని అన్నప్పుడు, మరి తెలంగాణ కోసం కష్టపడ్డోడు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి కూడా సైతం ముందరకైన వాళ్ళకి మరి మనం ఏం అపవాదేసినాం, మరి ఏం జరిగింది, ఏం బయటకు తీసినాం? ఇది పెద్ద చర్చ. ఇది ఇంకా మొత్తానికైతే ఆయన ఏమంటాడంటే, ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, ఇది సహించరానిది అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై, మంత్రులపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకారుడు ఏపూరు సోమన్న 25 ఏళ్ల పాటల ప్రవాహంపై రూపొందించిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో లక్షలు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. దోపిడీదారుల వెంటబడతాం, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంటే మా సహనాన్ని, మా ఓపికని ఎట్టి పరిస్థితులల్లో మీరు పరీక్షించకుండ్రి, మేము గనక డిసైడ్ అయితే, సిద్ధమైతే చెప్పిండు. అదే మాట అన్నాడు. ఏమన్నాడు? సోమన్న నువ్వు గజ్జగట్టు, నేను రుమాలు చుడతా అన్నాడు. మేము డిసైడ్ అయితే భవిష్యత్తు ఎట్లుంటుందో చూసుకోరని చెప్పిండు. సో ప్రజలు ఎట్లా ఆదరిస్తారు ఏంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక భవిష్యత్తులో.